అందరికీ నమస్కారం. 6వ తరగతి నుండి 9వ తరగతిలో 6 పాఠాల వరకు కవి పరిచయాలు వివరించిన తర్వాత ప్రీవియస్ టెట్ డిఎస్సిలో వచ్చిన కవి పరిచయాల ప్రశ్నలను వివరించాను. కవి పరిచయాలే కదా అని తీసిపారేయొద్దు. ఎందుకంటే ప్రతి టెట్ డిఎస్సిలో ప్రతి ఒక్క ప్రశ్న కవి పరిచయం నుండే వస్తున్నాయి కాబట్టి అన్ని తరగతుల కవుల, రచయిత్రుల కవి పరిచయాలు అన్నీ ఒకే వీడియోలో కాకుండా ఒక క్లాస్కు చెందిన 12 పాఠాల కవి పరిచయాలు 12 వీడియోస్ చేశాను. అలా ఒక్కొక్క పాఠం ఒక్కొక్క వీడియో చేశాను. ఎందుకంటే ఇలా ఒక్కొక్కటి చదివితే ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది ఉండదు. అన్నీ ఒకే దగ్గర ఉంటే కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ అనేది లేకపోలేదు. మీకు ఏ క్లాస్ ఏ లెసన్ కవి పరిచయం కావాలనుకున్నా ఈజీగా ఒక్కొక్క వీడియోను చూడవచ్చు. ముఖ్యంగా కవి పరిచయాల గురించి టెట్ డిఎస్సిలో అడుగుతున్న ప్రశ్నలు కాబట్టి మనం జాగ్రత్తగా ఈ కవి పరిచయాలను చూద్దాం. క్రిందటి వీడియోలో 9th క్లాస్ 6th లెసన్ వరకు నేర్చుకున్నాము. ఇప్పుడు 7th లెసన్ చెలిమి 9వ పాఠంలోని చెలిమి పాఠం. ఈ పాఠ్యభాగ కవి ఎవరు అంటే పొన్నికంటి తెలంగాణ. మరి ఈ పాఠం యొక్క ఇతివృత్తం చూసినట్టయితే మానవ సంబంధాలు ప్రక్రియ, అచ్చ తెలుగు కావ్యం. పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యం. ఇది అచ్చ తెలుగు కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర. దీన్ని రచించిన కవి పొన్నికంటి తెలంగాణ. చూడండి, 2026 టెట్ 18th మార్నింగ్ సెషన్లో వచ్చిన ప్రశ్న ఏంటి? తొలి అచ్చ తెలుగు కావ్యం ఎవరు రాశారు అని అడిగారు. ఎవరు? పొన్నికంటి తెలంగాణ. అది ఏంటిది మరి? కావ్యం ఏంటి? యయాతి చరిత్ర. తొలి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్రను ఎవరు రాశారు అని అడిగారు. ఎవరు రాశారు? కవి ఎవరు? పొన్నికంటి తెలంగాణ. చూడండి, ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది. మరి కవి పరిచయం చూసినట్లయితే అచ్చ తెలుగు నియమబద్ధమైన కావ్యరచనకు పూనుకున్న పొన్నికంటి తెలంగాణ మాత్యుడు అచ్చ తెలుగు ఆది కవిగా ప్రసిద్ధుడు. అచ్చ తెలుగు ఆది కవిగా ప్రసిద్ధుడు ఎవరు? పొన్నికంటి తెలంగాణ. గోలకొండ పరిసరాలలో పొట్ల చెరువు సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు తెలంగాణ నివాస గ్రామం. తండ్రి పేరు భావనామాత్యుడు. అచ్చ తెలుగు కావ్యరచనకు స్వయంగా తానే నియమాలను ఏర్పరిచి తదనంతర కవులకు మార్గదర్శకుడయ్యాడు. యయాతి చరిత్ర కావ్యం అచ్చ తెలుగు కావ్యాల్లో మొదటిదే కాక అత్యుత్తమైనది. దీన్ని ఒక మహమ్మదీయ సర్దారుకు అంకితం ఇవ్వడం కూడా ఒక ప్రత్యేకమైన అంశమే. మరి ఈ యయాతి చరిత్రను ఎవరికి అంకితం ఇచ్చారు అంటే మహమ్మదీయ సర్దారుకు అంకితం ఇవ్వడం జరిగింది. మరి ఈ పొన్నికంటి తెలంగాణ 16వ శతాబ్దానికి చెందినవారు. ఓకే అండి, ఇక్కడ మనం చూసుకోవాల్సింది తొలి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర. యయాతి చరిత్రను రాసిన వారు పొన్నికంటి తెలంగాణ.